బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాల గాంధీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద దారుణం జరిగింది. సొంత కొడుకే తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేశాడు. తండ్రి మచ్చు యోహాను, తల్లి చిట్టమ్మను దారుణంగా నరికాడు కొడుకు అంబేద్కర్. ఈ ఘటనలో తండ్రి యోహాన్ను అక్కడికక్కడే మృతి చెందగా తల్లి తీవ్రంగా గాయాలతో హాస్పిటల్లో చేరింది. ఘటనకు ఆస్తి తగాదాలే కారణమంటున్నారు స్థానికులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పల్నాడు జిల్లా పిడుగురాల్లో కొడుకు అత్యంత దారుణంగా తల్లిదండ్రులపై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఈ రోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఒక విషాద వార్త ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కన్న కొడుకే తల్లిని తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి నరికినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఈ ఘటనలో తండ్రి యోహాన్ అక్కడికక్కడికి మృతి చెందగా తల్లి చిట్టమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ వైద్యశాలకు తరలించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిడుగురాళ్ల పట్టణంలోనే గాంధీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద జరిగినటువంటి మత్సు యోహానికి సంబంధించినటువంటి యోహాను చిట్టమ్మలను కుమారుడే దారుణంగా కత్తితోటి దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడిగా మృతి చెందగా చిట్టమ్మ తల్లి బాగా తీవ్ర గాయాలతో ఉండటంతో స్థానికులు ప్రైవేట్ వైద్యశాలకు తరలించడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మద్యం మత్తులోనే కన్న కొడుకు కన్న తల్లిదండ్రుల మీద ఇటువంటి దారుణానికి ఒడిగెట్టాడని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకి దొరకకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుడు పరారీ కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మద్యం మత్తులో పచ్చని కుటుంబాన్ని రక్తపేరులు పాటించినటువంటి పరిస్థితి నమోదు కావడం జరిగింది. దీని పట్ల కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరైతే తల్లిదండ్రుల మీద దాడి చేశారో అటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.